భక్తివన్ మరియు తెలుగు వన్న ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ అనేక భోగాలు మీ అందరికి కలగజేయాలని కోరుకుంటూ ఉన్నాం. శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 13/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష పూర్ణిమ సోమవారం. పౌర్ణిమ తెల్లవారుజాము 4:03 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు, వర్జ్యం రాత్రి 10:54 నుండి 12:29 వరకు. అలాగే సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:39. అమృత గడియలు ఉదయం 8:27 నుండి 10:03 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 నుండి 7:40 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3:45 నుంచి 4:30 వరకు శుభకాలం. ఐంద్రవ యోగం ఉదయం 7:23, వైద్యుతి తెల్లవారుజామున 5:35, విష్టి సాయంత్రం 4:29, భవ తెల్లవారుజామున 4:03. ఈరోజే భోగి పండుగ, సకల భోగాలను ఇచ్చేటువంటిది భోగి పండుగ. చక్కగా తెల్లవారుజామున తలంటు స్నానం చేసి కుంకుడికాయలతోటి అది నువ్వుల నూనె రాసుకుని కుంకుడికాయలతో తలంటు స్నానం చేసి ఆ భోగి మంటల్లో ఈ ఆవు పిడకలతో తయారు చేసే దండలు చక్కగా అందులో వేసి ఆ భోగి మంట దగ్గర విభూతిని బొట్టు పెట్టుకోవాలి. ఆ భోగి మంట చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. వేడినీళ్ళు, కాఫీలు, టిఫిన్లు చేయడానికి కాదు భోగి మంటలు. కాబట్టి భోగి మంట అనేటివి వెలుతురు అన్నమాట, చలిని పారద్రోలేటువంటిది, ఆనందాన్ని అగ్ని ఆరాధన అన్నమాట మనం చేసేటువంటిది. కనుక భోగి మంట నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. గ్రామాల్లో చక్కగా మనకి దేవాలయాల్లో ఈ ధనుర్మాసం ప్రారంభంగానే ఊరేగింపులు ఉంటాయి అన్నమాట, పల్లకీ సేవలు ఉంటాయి. ఒకరోజు రాముల వారు, మా ఊళ్ళో అయితే రాముల వారు ఒకరోజు, ఈశ్వరుడు ఒక రోజుని, వేణుగోపాల స్వామి మా రాముల వారు రోజుని, శివాలయం అలా రోజుకు ఒక దేవుడు చెప్పుడు ఊరేగుతూ ఉంటారు. అలాగే హరిదాసుల యొక్క కోలాహలాలతోటి, కాబట్టి కృష్ణార్పణలో భగవన్నామం చేసుకుంటూ గంగిరెద్ది మేళగాళ్ళ యొక్క ఆనందాలతోటి ఇలాగ కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాలతో బంధువర్గాలతోటి పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ, అందుకే మన దగ్గరలో ఉన్న పల్లెటూరు వాతావరణాన్ని వెళ్ళండి. ఈ పొల్యూషన్లో ఉండిపోవడం కాకుండా పల్లెటూరులు వెళ్ళి ప్రకృతి అంటే ఏమిటి మనకు అర్థం కావాలంటే పల్లెటూరు వాతావరణానికి వెళ్ళాలి, ప్రకృతిని ఆస్వాదించాలి, ఆరాధించాలి. భోగి పండుగ అంతరార్థం అదే. అలాగే చిన్నపిల్లలకు మధ్యాహ్న సమయంలో మధ్యాహ్నం 3-4 ప్రాంతాలు భోగి పండ్లు వేయడం, వాడికి ఆశీర్వచనం అన్నమాట చేయడం అలా చేస్తూ ఉంటారు. ఇలా పిండి వంటలు మొదటి రోజు చక్కగా జంతికలని ఇవని అవన్నీ ఫస్ట్ రోజు మనకు పొంగల్ అన్నమాట. చాలామంది ఇష్యూ హ్యాపీ పొంగల్ అంటారు, ఇంగ్లీష్లో చెప్పకూడదు అన్నమాట. పొంగల్ అంటే చక్కెర పొంగల్ తయారు చేస్తారు కాబట్టి వాడు ఇష్యూ హ్యాపీ పొంగల్ అంటూ ఉంటాడు. కనుక ఆ చక్కెర పొంగల్ పొద్దున్నే స్నానం అయిన తర్వాత భుజించడం, దేవాలయ దర్శనం, భగవత్ సేవ, గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకురావాలి, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రుల ఆశీస్సులు, కొత్త బట్టలు కట్టుకోవాలి. చక్కగా ఈ 4 రోజులు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. కనుక భోగి పండుగ సకల భోగాల్ని ఇచ్చేటువంటిదే భోగి పండుగ అని చెప్పారు. అయితే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి దినఫలాల్లో ముందుగా మేషరాశి, ప్రయాణ లాభాలు, అధిక ఖర్చులు కానీ ఆనందం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి విలువైన వస్త్ర లాభాలు కొనుగోలు చేయుట, అనవసరపు ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంది. మిథున రాశి, దైవచింతన, ధనవృద్ధి, పెద్దలని కలుసుకునే అవకాశం, ధనలాభం. కర్కాటక రాశి, ఆనందంగా ఉంటారు, మనో అభీష్టం నెరవేరుతున్న మృష్టాన్న భోజనాలు, ధనవృద్ధి, ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేటువంటి రోజు. సింహరాశి, సంతోషకరమైన వార్తలు వినుట, కుటుంబానందం, శ్రమానంతర లాభాలు. కన్యారాశి, ప్రయాణ లాభాలు, నూతనమైన వస్త్ర లాభాలు, ధాన్య లాభాలు ఉన్నాయి. తులారాశి, వ్యవసాయదారులకి శుభాలు, ధాన్యలాభం, ధనలాభం, ప్రయాణ సౌఖ్యం. వృశ్చిక రాశి, బంధుమిత్రుల యొక్క ఆనందంగా కలుసుకుంటారు, ప్రయాణాలు, దైవచింతన. ధనుర్రాశి, దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు, విందులు, వినోదాలు. మకర రాశి, వ్యవసాయ వృత్తి వ్యాపారాల్లో లాభం, ఉద్యోగం, ఆనందము, ప్రయాణ సౌఖ్యం. కుంభరాశి, కుటుంబానందం, శుభకార్యలాభము, ప్రయాణాలు, విందులు, వినోదాలు, బంధువర్గ సందర్శన. మీనరాశి, స్త్రీ సౌఖ్యం, సంతానం ద్వారా లాభం, బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారు చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసరూపాయ విష్ణవే. కాంతః ఓం కాంతాయ నమః. మహాసౌందర్య స్వరూపుడు అని అర్థం కాంతాయ నమః అంటే. అలాగే శ్రీరాముడు దివ్య సౌందర్యమూర్తి, అందుకే పుంసా మోహన రూపాయ. ఋషులకి దేవతలకి కూడా మోహం కలిగింది స్వామిని చూస్తే, పురాణ ప్రసిద్ధి. కృష్ణుడు కూడా జగన్మోహనాకారుడు, మన్మధుడికే మన్మధుడతడు అని చెప్పారు. కావున శ్రీహరి కాంతః అనే దివ్యనామాచ్యుతుడయ్యాడన్నమాట. సత్యం శివం సుందరం అని ఉపనిషత్తులు ఆత్మ సౌందర్యమును కూడా వర్ణించాయి అని చెప్పారు. విశేషమైనట్టుగా వర్ణించారు స్వామి. ఈరోజు భోగి పండగ కాబట్టి గోదా కళ్యాణాలను ఉదయం సాయంత్రం కూడా గోదా కళ్యాణాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ ఇందులో గోదాదేవిని కృష్ణ పరమాత్మ చక్కగా వివాహం చేయడం, రుక్మిణీ సత్యభామా సమేత గోదా కళ్యాణాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆ కళ్యాణాలు జరిపించుకోవడం, వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదుల కళ్యాణాక్షతుల శిరస్సును దాల్చడం, ఆ గోదా కళ్యాణాన్ని వీక్షించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తారు. మరొక్కసారి తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.